నిరీక్షణ అంటే ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు, ఒక ముద్ద పెడతారు, నాకు అన్నం పెడతారు అనే ఒక హోప్లెస్ సిచ్యువేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె భర్త కూడా లేడు, ఆమెను ఆదరించడానికి ఆమె భర్త కూడా ఆమె దగ్గర లేడు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు సార్, ఒక్క పిండి ముద్ద ఉంది, ఒక్క కొంచెం నూనె, ఒక స్పూన్ నూనె ఉంది, అవి 2 ఉన్నాయి నా దగ్గర, ప్రామిస్ చెప్తున్నా మేమిద్దరం తిని చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. చూడండి, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, హోప్లెస్ సిచ్యువేషన్ కదా, నీకు వెనక ముంగట ఎవరు లేరు కదా, నిన్నెవరు బయటికి తీస్తలేరు కదా ఈ పరిస్థితి నుండి, ఈ రోగం తగ్గట్లేదు కదా, నీ కన్నీరు ఎవరికి తెలియదు కదా, నువ్వేం ఏడుస్తున్నావో, ఎందుకు ఏడుస్తున్నావో, ఎలాంటి బాధలు పడుతున్నావో తెలియదు కదా, భయపడకో, నేను చెప్పింది చెయ్యి, భయపడకు నువ్వు. అసలు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హోప్లెస్ సిచ్యువేషన్లో, ఏ నిరీక్షణ లేని సమయంలో మనిషికి ఏమొస్తుందంటే భయం వచ్చేస్తుంది. లోపల భయం. అయ్యో నేను ఎట్లా చేయాలి, అయ్యో నేను ఏం చేయాలి, నన్ను ఇక్కడి నుంచి బయటికి ఎవరు తీస్తారు, ఈ రోగం ఎట్లా తక్కువ అవుతుంది, ఈ దయ్యము, ఈ మంత్రశక్తులు నన్ను బాగా పీడిస్తున్నాయి, నాకెవరో చేసిండ్రన్నా, నాకెవరో చేతబడి చేసిండ్రన్నా, అన్నా మా ఇంటికి ఎవరో చేసిండ్రన్నా, అందుకనే మేము ఇట్లా అయిపోయినామన్నా, మాకు హోప్లెస్ సిచ్యువేషన్ అన్నా, ఎంత కష్టపడ్డా మా బ్రతుకు ఇట్లనే ఉంటుందన్నా, ఏడాదికి ఒకరు చనిపోతున్నారన్నా, 4 నెలలకు ఒకరు చనిపోతున్నారన్నా, అన్నా ప్రతి 2 సంవత్సరాలకు ఏదో మా ఇంటికి అవుతుందన్నా. దిస్ ఈజ్ ఆల్ హోప్లెస్ సిచ్యువేషన్లో దైవజనుడైన ఏలియా అంటున్నాడు, భయపడొద్దు, నేను చెప్పింది చేయండి. వాట్ ఎవర్ ఐ సే డూ ఇట్. ఏం చేయాలి? మొదటి అప్పం తీసుకొని నా దగ్గరికి రా, మిగతాది నువ్వు నీ కొడుకు చేసుకొని తినండి, ఆడ లేనే లేదు, ఉన్నదే ఒకటే ఆడ, మొదటిది ఉంది తీసుకొని రా, నేనేం చేస్తా, నేను చూపిస్తా అని చెప్పేసి ఆయన అంటాడు. అప్పుడు ఆయన అట్లా చెప్పగానే ఆమె మనసులో బాగా ఎట్లా ఉంటుందంటే, కొడుకున్నాడు ఇంట్లో, ఆ రెండు కట్టె పుల్లలు తీసుకొని నేను బయటకు వచ్చిన, ఏదో ఆ రొట్టె చేసుకొని కొడుకుకు పెట్టుకుందామని, పాపం ఆకలి అవుతుంది అంటుండి, ఏం దొరుకుతలేదు, ఆ ఒక్క రొట్టెనన్నా కొడుకుకు పెడదామని నేను తీసుకొచ్చిన అని ఆ మనిషి ఎప్పుడైతే అనుకుంటుందో, ఆ స్త్రీ, సారెపాతు స్త్రీ, అప్పుడు ఆ ఏలియా భయపడొద్దు అనేసరికి ఆమె ఏం చేసింది, చదవండి కిందికి. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నీ జీవితంలో ఏదైనా తక్కువైతుంది, ఏదైనా శ్రమ అనుభవిస్తున్నావు, ఏదైనా హోప్లెస్ సిచ్యువేషన్ ఉంది, ఏదైనా గాయం ఉంది, ఏదైనా మారని స్థితి నీ లైఫ్లో కనబడుతుంది, ఏదైనా ట్యూన్ అవ్వట్లేదు, ఇంకా దేవునికి ఇంకా ఫుల్ ట్యూన్ కావట్లేదు. దేవునికి ఫుల్ ట్యూన్ అయిపోతే నా లైఫ్ అన్నా మస్తు బ్లెస్సింగ్ వస్తుంది అన్న, దేవుడు నాకు ఆల్రెడీ చాలా ప్రామిస్ ఇచ్చేసిండు, నా జీవితంలో చాలా బ్లెస్సింగ్స్ నాకు చూపెట్టిండు, కానీ అది మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు. మేనిఫెస్టేషన్ అంటే ఫిజికల్ రెలంలోకి రావట్లేదు. అవి ఆత్మీయ స్థితిలో దేవుడు నాకు ఇచ్చేశాడు, ఆత్మీయ రెలంలో నాకు ఈ ఆశీర్వాదం నీకు ఉంది అన్నాడు, నేను ఇలా దీవిస్తానన్నాడు, నేను ఇలా బ్లెస్ చేస్తానన్నాడు, నీ జీవితంలో నేను ఇది చేయబోతున్నాను అన్నాడు, కానీ అన్నా నాకు కనబడట్లేదు, నాకు ఫిజికల్ రెలంలో రావట్లేదు. అప్పుడు సారెపాతు అనే స్త్రీ ఏం చేసిందంటే, అమ్మా నమ్ము ఒక మాట, నా దగ్గర ఏం లేదు కదా, చనిపోదాం అనుకున్నారు కదా, ఒకటే రొట్టె ఉంది కదా, ఫస్ట్ అది తీసుకొని రా. యెహోవా సెలవిస్తున్నాడు, ఎప్పటి వరకైతే వర్షము కురవదో, ఎప్పటి వరకైతే ఈ కరువు మొత్తం వెళ్ళిపోదో, అప్పటి వరకు నీవు ఆనందంగా తినడానికి దేవుడు నీ కోసం ప్లాన్ చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ఆలోచించేది ఒకటి,
మనిషి జీవితంలో అనుకునేది ఒకటి, మనిషి జీవితంలో కష్టపడేది ఒకటి, మనిషి జీవితంలో వాళ్ళ థాట్లో వెళ్ళేది ఒకటి, కానీ దేవుడు నీ పట్ల ఉద్దేశము కలిగిన ఉద్దేశాలు వేరొకటి. హల్లెలూయా. గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్ అపాన్ యువర్ లైఫ్. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్, డిఫరెంట్ ప్లాన్ అపాన్ యువర్ లైఫ్. నువ్వు అనుకుంటున్నావేమో ఏం కాదుగా, ఇది ఎవరు మార్చలేడు, ఈయనను ఎవరు మార్చలేరు, ఈమెను ఎవరు చేయలేరు, ఈ అలవాటు పోదు, ఈ రోగం పోదు, ఈ పరిస్థితి పోదు, ఈ భయం పోదు, నా జీవితం మారదు. హోప్లెస్ సిచ్యువేషన్స్. దేవుడు అంటున్నాడు, ఐ కెన్ మేక్ ద హోప్ఫుల్ సిచ్యువేషన్స్.